హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాగ 4 రకాల స్వీట్స్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినా కూడా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ముందుగా బ్రెడ్ హల్వా చేస్తున్నాను. 4 పీసులు బ్రెడ్ తీసుకుంటున్నానండి. ఇవి సైడ్లు కట్ చేసుకొని ఈ బ్రెడ్ ఒక్కో పీసు 4 పీసులుగా కట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి నెయ్యి వేసుకున్నాము. బ్రెడ్ పీస్ మునిగేంతగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు తీసుకొని మంచి కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్రెడ్ పీస్లు ఉన్నాయి కదా, ఇవి ఇందులో నెయ్యిలోకి వేసుకుందాము. నెయ్యిలోకి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటా మంచి కలర్ వచ్చేలాగా బాగా కాల్చుకోవాలండి. నెయ్యిలో వేసుకొని స్వీట్ తినాలి అనుకుంటే ఇలాగైతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇవిగోనండి, ఇలా ఎర్రగా కాలాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మిగతావి కూడా తీసి వేసుకుందామండి. మనకి ఫంక్షన్స్లో వేస్తారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే మనకి నెయ్యి ఎక్కువ పడుతుందండి ఇందులోకి. ఇప్పుడు ఈ నెయ్యి పక్కకు తీసుకుందాము. ఒక అర గ్లాసు పాలు వేస్తున్నానండి అదే కడాయిలోకి. ఈ బ్రెడ్ పీసులు కూడా ఇందులోకి వేసుకుందాము. ఒకసారి అటు ఇటు తిప్పుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాసు నీళ్లు వేసుకుందాము. కావాలంటే చికెన్ పాలు ఒక గ్లాస్ అయినా వేసుకోవచ్చు. నేను అర గ్లాసు పాలు అర గ్లాసు నీళ్లు వేస్తున్నాను. ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఈ టీ కప్పుతో నేను 1 కప్పు దాకా పంచదార వేస్తున్నాను. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడంతా బాగా ఉడికించుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన నెయ్యి ఉంది కదా, ఇది కూడా ఇందులోకి వేసుకుందాము. ఇదంతా బాగా దగ్గర పడేలాగా కలుపుకుంటా ఉడికించుకుందాము. చూసారు కదా, ఇలాగ ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుందాము. జీడిపప్పులు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుంటే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టేనండి. మనకి లాస్ట్లో నెయ్యి అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు బ్రెడ్ హల్వా కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఎంతో సింపుల్గా ఉంది కదా బ్రెడ్ హల్వా. ఇలాగైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సగ్గుబియ్యం హల్వా చేస్తున్నానండి. ఇది కూడా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలాగ ట్రై చేయండి, మంచి టేస్టీగా ఉంటుంది ఈ హల్వా. ముందుగా నేను 1 గ్లాస్ దాకా సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇవి కడిగేసుకొని 1 గంట అయినా నానబెట్టేసుకున్నాము. 1-2 గంటలైనా నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలాగ కొద్దిగా మిక్సీ వేసుకుందాము. కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నా సాఫ్ట్గా ఉండదు కదా, ఎక్కడైనా పలుకులుగా ఉంటుంది. కాబట్టి ఇలాగ వడకట్టేసుకుందాము. వడకట్టేసుకోవడం వల్ల మనకి పిప్పిలాగా వస్తుంది కదా. ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుందాము. ఇదంతా మిక్సీ వేసేసుకుందాము. ఇదిగోనండి, ఇలా సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని వేడైన తర్వాత జీడిపప్పులు ఒక 2-3 స్పూన్ల దాకా వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా వేయించుకున్నాము. ఇవిగోనండి, ఇలా వేగిపోయాయి కదా. ఇవి పక్కన తీసి పెట్టుకున్నాము. మనం ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ దాకా బెల్లం వేసుకున్నాము. ఇలాగా బెల్లం కరిగించుకున్నాము. నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, బెల్లము అదే కరిగిపోతుంది కదా. బెల్లం కరిగితే చాలండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇలా బెల్లం కరిగింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నది సగ్గుబియ్యం పేస్ట్ అనేది ఇందులోకి వేసుకున్నాము.
ఇందులోకి ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. మంచి టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ సగ్గుబియ్యం హల్వా. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదంతా బాగా దగ్గర పడాలి, సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటా వేయించుకున్నాము. ఇలా కలుపుకుంటా ఉండాలండి, బాగా దగ్గర పడుతుంది. మనకి కడాయికి సపరేట్ అవుతుంది దగ్గర పడిందంటే. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు దంచి వేసుకున్నాము. మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకున్నాము. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి ఈ హల్వా కూడా. ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాము. ఇలాగా మళ్ళీ దగ్గర పడాలి. అంతేనండి, చూసారు కదా ఎంతో ఈజీగా సగ్గుబియ్యం హల్వా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక చిన్న బౌల్కి నెయ్యి రాసుకొని ఇలాగ వేస్తున్నానండి. మంచి టేస్టీగా హల్వా అయితే రెడీ అయిపోయింది కదా. స్వీట్ కూడా సరిపోతుందండి, మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో సింపుల్గా ఇలాగైతే కల్కండా చేయండి, చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి ఒక 1/2 లీటర్ పాలు వేసుకున్నాము. పాలు వేసుకొని సిమ్లో బాగా మరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగ సైడ్ మేగడ పడుతుంది కదా, ఆ మేగడ కూడా తీసి ఇందులోకి వేసుకుంటూ ఉండాలి. ఇలాగా స్వీట్ అయితే చేసుకోండి ఇంట్లోనే, ఎంతో బాగుంటుంది కలాకండ్. ఇప్పుడు పాలు కొంచెం మరిగాయి కదా, ఇందులోకి 2 స్పూన్ల దాకా పాల పొడి వేస్తున్నాను. పాల పొడి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకొని బాగా దగ్గర పడాలండి. ఇదంతా మనం సిమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కప్పుతో ఒక 1/4 కప్పు దాకా పంచదార వేస్తున్నాను. పంచదార వేసుకున్నాక కలుపుకుందాము. ఒక 1/2 స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇదంతా బాగా దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోనండి, ఇదంతా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని కలాకండ్ ఇందులోకి వేసుకుందాము. ఇలాగా చేసుకొని ఈక్వల్గా వేసుకుందాము. స్వీట్ తినాలి అనుకుంటే ఇలాగైతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కలాకండ్ మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు కలాకండ్, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ వచ్చేసి బాదుషా అయితే చేస్తున్నాను. మంచి జ్యూసీగా మంచి టేస్టీగా చేస్తున్నానండి. ఫస్ట్ సారి చేసినా కూడా చాలా బాగా వస్తాయి. అయితే నేను ఈ కప్పుతో ఒక 1/4 కప్పు దాకా పెరుగు వేస్తున్నాను. ఒక 1/2 స్పూను ఈటింగ్ సోడా వేస్తున్నానండి. ఈ ఆయిల్ గరిటెతో 2 గరిటెల ఆయిల్ వేస్తున్నాను. ఇలాగ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలవకపోతే మీరు మిక్సీ జార్లో వేసుకొనైనా అలా వేసి అలా తీస్తే సరిపోతుంది. ఇదిగోనండి, ఇలా కలిసిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఇందులోకి నేను ఈ కప్పుతో 1 కప్పు మైదా వేస్తున్నాను. ఏ కప్పుతో నేను 1/4 కప్పు పెరుగు తీసుకున్నాను కదా, అదే కప్పుతో 1 కప్పు దాకా మైదా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసుకొని కలిపేసుకోవాలి.
కొద్దిగా నీళ్లు వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగ కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదిగోనండి ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి నేను ఏ కప్పుతో మైదా తీసుకున్నాను అదే కప్పుతో ఒక 1/4 కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఒక అర గ్లాస్ నీళ్లు వేసేసి ఈ పంచదార అంతా కలిపేసుకుందాము. ఈ పంచదార అనేది మనకి లేత తీగ పాకం రావాలంటే మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా లేత పాకము, అలా వస్తే సరిపోతుంది. ఇందులోకి 4 యాలకులు దంచి వేసుకున్నాము. ఇదిగోనండి మనకి లేత పాకం వచ్చింది కదా, కొంచెం జిగురుగా ఉంటుంది లేత పాకం అంటే. ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలండి. ఆయిల్ అనేది మనకి ఎక్కువగా కాగకూడదు, లైట్గా కాగితే సరిపోతుంది. ఇప్పుడు నేను బాదుషా చేయడానికి చిన్న బాల్ అంత మైదా తీసుకుంటున్నాను. ఇది ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఇలాగ కొంచెం ప్రెస్ చేసి ఇలాగ చిన్న హోల్ పెట్టేసి ఆయిల్లో వేసుకున్నామండి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం వేడి ఉంటే సరిపోతుంది, ఆయిల్ ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదు. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాము. ఇలాగ కొంచెం గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసుకున్నాము కదా, ఇవి కొంచెం పైకి వస్తాయండి, బాగా లోపల దాకా ఉడికిపోయి బాగా పైకి వస్తాయి. అప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చేలాగా ఎర్రగా వేయించుకోవాలి. మనం ఇలాగ చేసుకున్నామంటే లోపలి దాకా కూడా పిండిగా లేకుండా ఈ బాదుషా అనేది లోపల దాకా సాఫ్ట్గా ఉడుకుతుందండి. మనం పంచదార పాకంలో వేసినా కూడా జ్యూసీగా బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోనండి అటు ఇటు తిప్పుకుంటా ఎర్రగా కాల్చుకోవాలి. మంచి గోల్డ్ కలర్లో వస్తాయి కదా, అలాగా కాల్చుకొని ఇదిగోనండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇదిగోనండి మనం బాదుషాన్ని ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇవన్నీ చేసేసరికి పాకం అనేది కాస్త వేడి ఆరిపోతుంది. కొంచెం మళ్ళీ వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఇందులోకి వేసుకుందామండి బాదుషా. మనం వేడి ఆరిన తర్వాత వేసామంటే అంతగా పీల్చదండి పాకం అనేది. బాదుషా వేడిగా ఉండాలి, పాకం కూడా వేడిగా ఉంటేనే అప్పుడే బాగా పీలుస్తాయి. వేడి అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఈ బాదుషాని ఇందులోకి వేసుకొని అలాగ పెట్టేసేయండి. ఆ వేడి మీద పాకం అనేది బాగా పీలుస్తుంది. చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి పాకం వేసుకుని చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. మంచి టేస్టీగా ఉంటాయి, లోపల దాకా కూడా చాలా బాగుంటాయండి జ్యూసీగా. ఒకసారి అయితే ఇలాగ ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.